హాయ్ అండి. మొన్న సద్ద రొట్టె చేసినా కదండి, ఆ రోజు నేను చెప్పలేదు కదండి. ఆ రోజు పిండిలో శనక్కాయ వాము వేసి ఆడిచ్చినాను. ఇప్పుడు పిండి మళ్ళీ చూడండి, ఆడిచ్చినాక పసుపు ఉప్పేసి నార్మల్ వాటరే అండి, ఇది హాట్ వాటర్ కాదు, నార్మల్ వాటర్ వేసి పిండి పిసుకోవాలా. పిసుకొని చిన్న ముద్ద చేసుకొని రొట్టెకాయని పిండి తీసుకున్నాను చూడండి. ఆ నువ్వులు అంటించినా చూడండి, నల్ల నువ్వులు రెండు పక్కల అంటించి రొట్టె తట్టుకోవాలండి. అది రొట్టె తట్టుకొని పెనం మీద వేసుకోవాలండి. పెనం మీద వేసి రెండు నీళ్ళు తేమ చేసి రొట్టె తిప్పి కాల్చుకోవాలా. ఇది కొంచెం లేట్ అవుతుంది రొట్టె కాలేకి, రొంత నిదానంగా కాల్చుకోవాలండి. రొట్టె బాగా కాలితే బాగుంటుంది. ఇది చాలా టేస్ట్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఆ, చూడండి రొట్టె అమ్మారు ఒత్తి ఒత్తి కాల్చుకోవాలి, అట్లా కాల్చుకోవాలి చూడండి. పొయ్యి మీద అయితే బాగుంటుందండి, ఇది స్టవ్ కదా, మంట అంత పూర్తిగా రాదు, అందుకని బాగా కాల్చుకోవాలి రొట్టె. చూడండి ఇంకో రెండు రొట్టె కూడా చేసేసినాను. రొట్టెని రెడీ అయిపోయినాయి చూడండి. దాంట్లోకి నేను పెసలు మడికే కాలేసి మసాలా పెట్టి కూర చేయటానండి, చాలా బాగుంటుంది టేస్ట్. దీంట్లోకి నూనెంకాయ మా కూర బాగుంటుందండి. పప్పు చేసినాను. మరి మీ లంచ్ అయిందా లేదా కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.